అంజమాని గారు మమ్మల్ని
ఓకేనా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాగర్ధావ్యవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన మహోత్సవ సమయ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచల మహాపుణ్యక్షేత్రమనందు ఉదయకాలం నుంచి విశేషముగా కూడా స్వామివారికి సహస్రలింగేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేక పూజా కార్యక్రమములు చేయబడినవి. అదేవిధంగా సాయంకాలం మరి 8 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమము నిర్వహించబడుతూ కూడా ఉంది. ఇప్పుడు లింగోద్భవ సమయంలో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమములు, తదనంతరం స్వామివారికి 2 గంటల సమయంలో రాత్రి 2 గంటల సమయంలో విశేష అభిషేక కార్యక్రమాల అనంతరం కూడా స్వామివారి యొక్క అపీత కుచాంబికా సమేత అరుణాచలేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం విశేషంగా కూడా ఆగమ శాస్త్రాల ప్రకారంగా కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఆ మహాశివరాత్రి పుణ్యతన సమయమునందున స్వామివారి యొక్క దేవాలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినా కానీ ఎంతో మహత్తరమైనటువంటి ఫలితం అనేటటువంటిది లభిస్తుంది. మనకున్నటువంటి సమస్త పాపరాశులు కూడా మొత్తం కూడా దగ్ధమయ్యి పుణ్యం అనేటటువంటిది మన ఖాతాలో జమ అవుతుంది. ఈ యొక్క దేవాలయంలో విశేషంగా ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమం జరపబడుతూ కూడా ఉంది. అనేకమైనటువంటి భక్తుల యొక్క ఆదర అభిమానాలతో ఈ యొక్క దేవాలయం అనేటటువంటిది నిరంతరం కూడా అభివృద్ధి అవుతూ కూడా ముందుకు వెళుతూ కూడా ఉంది. ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదిన మహోత్సవ సమయంలో భక్తులందరూ కూడా సమస్త గ్రామ ప్రజలు సకల లోక కళ్యాణం కోసం దేవాలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అరుణాచలంలో ఏ విధంగా అయితే నిర్వహించబడతాయో ఇక్కడ కూడా అదే విధంగా నిర్వహిస్తూ కూడా భక్తులందరినీ కూడా ఆ స్వామివారు సదా ఎల్లవెల్లలా కూడా కాపాడుతూ అందరి యొక్క కోరికలను కూడా తీరుస్తూ అందరికీ కూడా అభయాన్ని